ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయి, సమీక్షిస్తున్నారు ఆల్రెడీ అధికారులు. ఇదే సిచ్యువేషన్లో లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నట్టు వాలంటీర్లు ఉంటే ఎలా ఉండేది ఏంటంటారు? ఖచ్చితంగా వాలంటీర్లు గనక ఇప్పుడు డ్యూటీలో ఉండుంటే ప్రభుత్వానికి చాలా ఉపయోగకరంగా ఉండేది. అదైతే మాత్రం వాస్తవం. గత ప్రభుత్వంలో వరదలు వచ్చినటువంటి సమయంలో కావచ్చు, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కావచ్చు, వాలంటీర్లు చాలా సేవలు అందించారు అనే దానికి ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా వాలంటీర్ వ్యవస్థ ఈ పాటికి అమల్లో ఉండుంటే, వాళ్ళని డ్యూటీల్లోకి తీసుకుని ఉండుంటే చాలా ఉపయోగకరంగా ఉండేది. కాకపోతే మరి ఎందుకు వాళ్ళని అలా డిలేలో పెట్టారు అనేది ప్రభుత్వానికే తెలియాలి. ఈరోజు ఉదయం నేను విన్న దాని ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన గారు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లని సచివాలయాలతోటి అనుసంధానం అయ్యి ఈరోజు ఉదయం 6 గంటల్లోపు రిపోర్ట్ చేయాలని, డ్యూటీల్లోకి రావాలని చెప్పి ప్రకటించారనేది నేను విన్నా. అది ఓన్లీ ఒక కృష్ణా జిల్లాలో మాత్రమేనా, లేదంటే అన్ని జిల్లాల్లోనూ చర్యలు తీసుకుంటున్నారా అనేది అయితే తెలియదు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఉండింటే ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వాళ్ళు కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవాళ్ళు. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటాడు కాబట్టి వాళ్ళ పరిధిలో పరిస్థితులు ఏంటి అనేది గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు యాక్యురేట్గా సమాచారం అనేది అందేది. అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి కానీ, ఇంకా ఎవరైనా అక్కడే చిక్కుకుపోయి ఉన్నారా అనేటువంటి విషయాలు కానీ, ఇలాంటివి ఎన్నో తెలిసేవి. కానీ ప్రస్తుతం ఏమైందంటే ఇంకా చాలామంది లోపల చిక్కుకుపోయి ఉన్నారు. లోపలికి వెళ్ళలేని పరిస్థితి. నడుచుకుంటూ వెళ్ళాలంటే 4 to 5 feet వరకు వాటర్ ఉంది. నిన్న మేము కూడా తిరిగి చూసాం. సో మేము నాకు కూడా ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి. సో నేను కూడా వెళ్ళొచ్చాను. కానీ ఈ పరిస్థితుల్లో బోట్ ఉంటే తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి. లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలంటే కొంతమంది ప్రైవేట్ బోట్లు నడుపుతున్నారు ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే బోట్ ఎక్కాలంటే ముందు 4,000 చేతిలో పెడితేనే బోట్ ఎక్కనిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2,000, 1,500 కూడా ఉంది. సో ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి అనమాట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఆహారం డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు, హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. వాళ్ళు చేయగలిగేవి చేస్తున్నారు. కానీ వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి, ఇలా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిస్థితులు వాళ్ళు ఉంటే ఇంకా బాగుంది. ఎస్, అదే ఇక్కడ వాలంటీర్లు కనుక ఉండుంటే వాళ్ళని వీళ్ళకి అనుసంధానం చేసుంటే ఎక్కడ తిరగాలి, ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు, ఎక్కడ వాళ్ళని బయటికి తీసుకురావాలి, ఈ లోకల్ రూట్లు ఎటు, ఏ ప్రాంతంలో ఇరుక్కుని ఉన్నారు అనేవి చాలా ఈజీగా మనకి ఐడెంటిఫై. ఎంతమంది ఉన్నారు అట్లీస్ట్ ఎస్టిమేషన్ అయినా ఇచ్చేవారు. ఖచ్చితంగా వాళ్ళు లేకపోవటం వల్ల కొంత చేసేటువంటి పనుల్లో కొంత జాప్యం అయితే జరుగుతున్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వం చాలా వరకు చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు చేయగలిగినవన్నీ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు ఏజ్లో రేత్రి పగలు అదే ప్రాంతాల్లో తిరగటం, పర్యటించటం, జేసీబీల్లో ఎక్కి తిరగటం, బోట్లలో ఎక్కి తిరగటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఆయన చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు అనుకోవచ్చు ఆ ఏజ్లో. బట్ వాలంటీర్లు కూడా వాళ్ళకి తోడై ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. ఒకప్పుడు వాలంటీర్లు కరోనాని కట్టడి చేశారు. దాదాపు ఊర్లలోకి రానియకుండా, కొత్త వ్యక్తిని ఊర్లోకి రానియకుండా, ఉన్న వ్యక్తిని బయటికి పోకుండా, ఎక్కడికి పోకుండా. అంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉండింటే ఇంకా ఎంతవరకు చేసి ఉండొచ్చు అంట? అదే వాళ్ళు కనుక ఇప్పుడు ఏంటంటే ఫుడ్ సప్లైకి చాలా ఈజీ అయ్యేది ఫస్ట్ థింగ్. రెండోది, వరదల్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాలో వాటర్ ఎక్కువగా ఉంది, ఎవరికి మెడికల్ నీడ్ ఉంది, ఎవరికి ఫుడ్ నీడ్ ఉంది, ఇలా ప్రతి అంశము కూడా ప్రభుత్వానికి క్షుణ్ణంగా సమాచారం అందేది. దానివల్ల వాళ్ళకి సహాయం అందించడానికి ప్రభుత్వానికి ఈజీ అయ్యేది. ఇప్పుడు నాకు నిన్న నైట్ 11ంటికి కూడా కాల్ వచ్చింది. అజిత్ సింగ్ నగర్లో ఒక ఆమె ప్రెగ్నెంట్ లేడీ ఉంది. వాళ్ళకి 2 days నుంచి ఫుడ్ లేదంట, వాటర్ లేదంట, ఎవరు అటువైపు వెళ్ళట్లేదంట. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మనకి ఫోన్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కానీ లేదా కంట్రోల్ రూమ్కి కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కానీ ఫోన్ చేస్తే ఫోన్లు కలవట్లేదంట. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ చేస్తూ ఉండుంటారు కాబట్టి కలవకపోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ అదే వాలంటీర్లు ఉండుంటే
ఆ 50 ఇల్లోళ్ళు ఆ వాలంటీర్కే ఫోన్ చేస్తారు, ఆ వాలంటీరే ప్రభుత్వానికి సమాచారం అందించేవారు. దీనివల్ల కమ్యూనికేషన్ ఈజీ అయ్యేది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి 100% న్యాయం చేయగలిగేవాళ్ళు ప్రభుత్వం. కానీ ఆ ఒక్కటే ఫెయిల్యూర్ ఇక్కడ. ఇప్పుడు ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అంత వస్తుంది. అవును, అక్కడ నది తెగడం వలన ఇదంతా జరిగింది. అదంతా కారణం ఏది ఉండొచ్చు అంటారు? ఏముండొచ్చు? సహజంగా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నేను ఇందాక చెప్పినట్లుగానే ప్రస్తుతం వరదల్లో బురద రాజకీయాలే చేస్తున్నారు 100%. వైసీపీ ఏమో ఈ ప్రభుత్వం మీద నెట్టేయటం ఏంటి, గతంలో బుడమేరుకి ఏదో మీరు మరమ్మతులు చేసేసామన్నారు, డ్యామ్ కట్టేసామన్నారు, వరదంతా ఏమీ రాదని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లొచ్చింది, సింగనగర్ ఎలా మునిగింది. సో ఇది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, వీళ్ళు సరిగా వ్యవహరించకపోబట్టే ఇది జరిగింది అని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద నెట్టడం. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వం ఈ కరకట్టలు పటిష్టం చేసి ఉంటే, కాలువల పూడికలు తీసి ఉంటే, వాటి మీద దృష్టి పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో వీళ్ళు చెప్పే వర్షం. సో వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుని ఇలాంటి చిల్లర బురద రాజకీయాలు చేయడం అనేది ఫస్ట్ వీళ్ళు మానుకోవాలి. ఎందుకంటే తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది సెకండరీ. ఇక్కడ బాధపడుతుంది ప్రజలు, మీరు కాదు. వాళ్ళ వల్ల మీ పార్టీ వాళ్ళు బాధపడట్లా, మీ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు బాధపడట్లేదు, ప్రజలు బాధపడుతున్నారు. మీకు చేతనైతే ప్రభుత్వంతో కలిసి మీరు పనిచేయటానికో ఆ బాధితులను ఆదుకోవటానికో ట్రై చేయండి, తప్పు లేదు. లేదు మీరు ప్రభుత్వంతో కలిసి రారు, మీ పార్టీ ఉంది, మీకు 40% ఓటు బ్యాంక్ ఉంది, మీ కార్యకర్తలు ఉన్నారు, మీ కార్యకర్తలకు పిలుపునివ్వండి, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొంటున్నాయిగా. నిన్న కొన్ని వందల మంది స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అలాగే కావాలని మీ వైసీపీ జెండాలే కప్పుకొని రండి, చెయ్యండి, ఆదుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడండి. పరిస్థితులన్నీ చక్కబడిపోయిన తర్వాత దీనికి కారణం పలానాది, సో దీనికి కారణం ఇది, మేము కూడా ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించి ప్రజలను ఆదుకున్నాము, లేదంటే ఈ పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్పి ఆ తర్వాత మాట్లాడండి. అంటే బట్ ఇక్కడ జరగట్లేదే. ఇప్పుడు ఈ దెబ్బతో వాలంటీర్లని మళ్ళీ తీసుకుంటారంటారా? ఈ ఒక్కదాని కోసం వాలంటీర్లను తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఒక్కదానికి కాదు, ఇలాంటివి మళ్ళీ మరిన్ని జరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికైనా ప్రతిసారి జరుగుతాయా జరగవా అనేది మనం చెప్పేది కాదు, అది మన చేతుల్లో ఉన్నది కూడా కాదు. ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉంది, వాలంటీర్లని మేము తీసుకుంటాం, కాకపోతే వాళ్ళని దేనికి ఉపయోగించాలి అనే దాని మీద మేము ఆలోచిస్తున్నాం, విధి విధానాలను ఖరారు చేసి తీసుకుంటాం అని చెప్తున్నారు. అవి ఎప్పటికీ ఖరారు అవుతాయో, వాళ్ళని ఎప్పటికీ తీసుకుంటారనేది తెలియదు, తీసుకుంటామని అయితే చెప్తున్నారు. అది చివరి సంవత్సరంలో కూడా అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. ఒకవేళ తీసుకుంటే ఇంత పరిస్థితి రాకుండా ఉండొచ్చు కదా. ఒకవేళ అంటే జగన్ గారు కూడా నిన్న వ్యాఖ్యానించారు, అంటే మేము పోవడం కాదు, ముఖ్యమంత్రులు అందరూ ఎమ్మెల్యేలు పోవడం కాదు, మేము అందరినీ వాలంటీర్లని ముందుండి నడిపించాము, వాళ్ళందరినీ వాళ్ళతో ముందుండి నడపాలంటే ముందు ముఖ్యమంత్రి రావాలి కదా. ముఖ్యమంత్రి ముందుండి నడపడం అంటే ముందు ఆయన వచ్చి ఇక్కడ పనిచేసి మీరు చెయ్యండి అని గైడెన్స్ ఇవ్వటం. గత 5 ఏళ్లలో చూసుకుంటే వరదలు వచ్చినప్పుడు కావచ్చు, తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు, రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, ఏ రోజు ముఖ్యమంత్రి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఇది అందరికీ తెలిసిందే, స్పష్టమైనటువంటిది. ఎవ్రీ టైం వైసీపీ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి, గతంలో ముఖ్యమంత్రి వస్తే ఇక్కడ సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంది, ఆయన సెక్యూరిటీ కోసమే అందరూ వెళ్ళిపోతారు, అధికారులు అందరూ ఒకచోటే ఉంటారు, సహాయ కార్యక్రమాలు అందవు, లేకపోతే జనం ఆయన కోసం ఎగబడతారు. ఇప్పుడు చంద్రబాబు కోసం ఎవరు ఎగబడలేదు కదా, అధికారులు ఎవరో చంద్రబాబు దగ్గరే కూర్చోలేదు కదా. అది అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇంకోటి కూడా చెప్పవచ్చు, చంద్రబాబుకి అంత ఫాలోయింగ్ లేదు, జగన్కి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అని. మీరు ఆపాలనుకుంటే అది పెద్ద మ్యాటర్ కాదు. సో ఆ టైంలో ముఖ్యమంత్రి రాలేదు, ఈ టైంలో ముఖ్యమంత్రి వచ్చి పనిచేస్తున్నాడు, ప్రజలు ఇదే చూస్తారు, ఇక వేరే ఏం చూడరు. వైసీపీ ఎన్ని చెప్పుకున్నా, జగన్ ఎన్ని చెప్పుకున్నా ప్రజలు చూసే విధానం, కోణం ఎలా ఉంటుంది అనేది పార్టీలు ఆలోచించుకోవాలి. నిన్న సింగనగర్లో జరిగినటువంటి సంఘటనే, జగన్మోహన్ రెడ్డి సింగనగర్ అంతా పర్యటించారు, బాధితులను అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందా అని చెప్పి అడిగారు. ఒక మహిళ ఆన్సర్ చెప్పింది, గొంతు వరకు నీళ్లున్నాయి, ఎవరు రాలేని పరిస్థితి, ఇప్పటికీ వాళ్ళు చేయగలిగిందంతా చేస్తున్నారు, ఇంకింతకంటే ఏం చేస్తారని అడిగింది. సో దాన్ని బట్టే ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలిగా మనం. సో ఫస్ట్
థింకింగ్ అనేది మార్చుకోవాలి. మీరు వస్తున్నారా లేదా అంటే సెకండరీ విషయం, అది మీరు రాకపోయినా పర్లేదు, ఓకే, నో ప్రాబ్లం. కానీ మీరు ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు, అధికారులకు వార్ రూమ్ రెడీ చేశారా, కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేశారా, దాంట్లో అధికారులకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఏ ఏ మంత్రులు అందుబాటులో ఉన్నారు, ఎవరు దేన్ని పర్యవేక్షిస్తున్నారు, వాలంటీర్లను ఎవరు గైడ్ చేస్తున్నారు, ఏ పనులు అప్పగించారు, ప్రతిదీ కూడా ముఖ్యమేగా. ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరు? సీఎంఏ. నేను బయటకు రాను, పనులు జరిగిపోవాలని కలెక్టర్ల మీద వదిలేస్తే ఏమవుతుంది? వాళ్ళు చేయగలిగినంత వరకే చేస్తారు. కొన్ని డెసిషన్స్ హైయర్ అఫీషియల్స్ తీసుకోవాలి, కిందున్న వాళ్ళు అన్ని డెసిషన్స్ తీసుకోలేరు కదా. సో కాబట్టి మేము లేకపోయినా పనులు జరిగినాయి అంటే జరిగినాయి, ఎంతవరకు జరిగినాయి అనేది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఫస్ట్ అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో మేము రాలేదు కదా అనే దాన్ని కప్పిపుచ్చుకునేదానికంటే మీరు ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అద్భుతమైన సేవలు అందించారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ క్రెడిట్ వైసీపీదే, దాంట్లో నో డౌట్. ఆ రోజు వాలంటీర్ల వల్లే కరోనా విషయంలో పల్లెటూర్లకు ఎక్కువ పాకకుండా ఆపగలిగారు. అలాగే ఎవరైనా కరోనా బారిన పడితే తీసుకొచ్చి క్వారంటైన్లో జాయిన్ చేయటం కానీ, వాళ్ళకి వైద్య సహాయం అందించటం కానీ, అన్నింటిలోనూ ప్రాణాలకు తెగించి వాలంటీర్లు పోరాడారు. 100% వాళ్ళు చేసింది జస్టిస్ చేశారు. ఆ టైంలో అయితే 100% చేశారు. సో అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు చేశారు, ఈ ఇతర విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వానికే చెందింది. అలాగని చెప్పి మేము లేకపోయినా పనులు అయినాయి అంటే కరెక్ట్ కాదు. మీరు ఉండి పర్యవేక్షిస్తే పనులు అయినాయి, మీరు లేకుండా పర్యవేక్షిస్తే పనులు కావు. ఫస్ట్ అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ టైంలో వాలంటీర్లు ఉండుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది, బట్ అది కొంచెం ల్యాగ్ అనిపించింది అంతే. ఓకే, థ్యాంక్ యూ.